ప్రపంచంలో కొన్ని దేశాలకి అధ్యక్షులుగా హిందువులు ఉంటారు, కొన్ని దేశాలకి అధ్యక్షులుగా క్రిస్టియన్లు ఉంటారు, కొన్ని దేశాలకి అధ్యక్షులుగా ముస్లిమ్స్ ఉంటారు. అరబ్ దేశాల్లో ఎక్కువగా ముస్లిమ్స్లే పరిపాలకులుగా ఉంటారు. అలాగే మన దేశంలో ప్రధానమంత్రి గారు ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు ముస్లిమ్స్లైనా క్రిస్టియన్లైనా మా అవసరాలకు పోను మిగిలిన వస్తువులు కానీ ఆహార ధాన్యాలు కానీ మేము ఎగుమతులు చేస్తామని మాట్లాడుకుంటారు. అలాగే మీ అవసరాలకు పోను మీ దగ్గర ఉన్నవి ఆహార ధాన్యాలు కానీ వస్తువులు కానీ మాకు దిగుమతి చేయాలి అని కోరుకుంటారు. ఒకరికి ఒకరము సహకరించుకోవాలని కోరుకుంటారు. అలాగే దౌత్యపరమైన నిర్ణయాలన్నీ తీసుకుంటూ ఉంటారు. అక్కడ కులము చూడరు, మతము చూడరు, మానవత్వమే ఉంటుంది. అధ్యక్షులు ఎప్పుడైనా ఏ దేశానికైనా అధ్యక్షులు మానవత్వమే చూస్తారు. అలాగే బంగ్లాదేశ్ అధ్యక్షురాల్ని రక్షణ కోరారు మన ప్రధానమంత్రి గారిని. 150 కోట్ల మంది తరపున బంగ్లాదేశ్ అధ్యక్షురాలు ముస్లింలైనా సరే రక్షించారా లేదా? అక్కడ మానవత్వం చూపారా లేదా? అలాగే అన్ని దేశ అధ్యక్షులు ఎప్పుడైనా సరే మానవత్వమే చూపుతుంటారు. మనం కూడా సహకరించుకోవాలి. ఎవరి మతాన్ని ఎవరు దూషించకూడదు, ఎవరి కులాన్ని ఎవరు దూషించుకోకుండా మానవత్వమే, మతము కన్నా కులము కన్నా మానవత్వమే గొప్పదని అన్ని దేశాధ్యక్షులు మన ప్రధానమంత్రి గారు కూడా పిలుపునిస్తూనే ఉంటారు. అలాగే ప్రజలు కూడా సహకరిస్తూనే ఉంటారు. యుద్ధాలు అనేది వాళ్ళ ఈగోల వల్ల యుద్ధాలు వస్తూ ఉంటాయి. ఈ యుద్ధాల వల్ల ఇంకా చాలా మున్ముందు చాలా కష్టాలు వస్తాయి. యుద్ధాలను ఎదుర్కోవాలంటే పొదుపు మంత్రం బాగా పాటించాలి. ఇంకా చాలా కష్టాలు ఎదురవుతాయి. పొదుపు మంత్రం పాటిస్తూనే ఉండాలి, మానవత్వము చూపిస్తూ ఉండాలి. కుల మతాల గురించి మనము పోట్లాడుకోకూడదు. ఏ కులమైనా ఏ మతమైనా సరే సహకరించుకోవాలి. ఇతర దేశ వస్తువులు మనము ఆహ్వానిస్తున్నాము, మనము ఇతర దేశ వస్తువులని వద్దనుకుంటే మన దేశ వస్తువులు కానీ మన ఎక్స్పోర్ట్ కానీ వాళ్ళు వద్దనుకుంటారు. అప్పుడు ఇరు దేశాలు నష్టపోతుంటాయి. ఎప్పుడైనా సరే ఒకరినొకరు సహకరించుకుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.